ఎన్కౌంటర్లో చనిపోయిన గ్యాంగ్స్టర్ నయీం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అధికారులు డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించారు. సొంతూరు భువనగిరిలో అంత్యక్రియలు నిర్వహించేందుకు మృతదేహాన్ని భువనగిరికి తరలించారు కుటుంబ సభ్యులు. నయీంకు సంబంధించి ఎలాంటి విచారణకైనా తాము సిద్ధమన్నారు నయీం కుటుంబ సభ్యులు. నయీం మృతదేహానికి అంత్యక్రియల ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ అడిగి తెలుసుకుందాం. రాధాకృష్ణ, చెప్పండి, నయీం అంత్యక్రియలు ఎప్పుడు జరగనున్నాయి, వివరాలేంటి? వరప్రసాద్, కొద్దిసేపటి క్రితమే షాద్ నగర్ లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నుండి అతని మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించడం జరిగింది. నిన్న ఎన్కౌంటర్ తర్వాత సాయంత్రం 6 గంటల ప్రాంతంలో నయీంకి పోస్ట్ మార్టం నిర్వహించడం జరిగింది. ఆ పోస్ట్ మార్టం మొత్తం కూడా వీడియో రికార్డు కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత నిన్న నైట్ వరకు కూడా కుటుంబ సభ్యులు రాకపోవడంతో వాళ్ళ హెల్త్ సెంటర్ లోనే డెడ్ బాడీని ఉంచారు. ఇవాళ ఉదయం నుండి కూడా కుటుంబ సభ్యులు వస్తారు, డెడ్ బాడీ తీసుకెళ్తారని పోలీసులు ఎదురు చూడడం జరిగింది. తర్వాత సుమారు 12 గంటల ప్రాంతంలో అతనికి నయీంకి మేనకోడళ్లతో పాటు మిగతా బంధువులు కొంతమంది 5గురు రావడం జరిగింది. వచ్చిన తర్వాత వాళ్ళు ఫార్మాలిటీస్ ప్రకారం ఒక లిఖితపూర్వకంగా ఒక లెటర్ కూడా రాసి పోలీసులకు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత పోలీసులు నయీం డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే షాద్ నగర్ హెల్త్ సెంటర్ నుండి భారీ బందోబస్తు మధ్య డెడ్ బాడీని తరలించడం జరిగింది. భువనగిరిలో అతని అంత్యక్రియలు చేస్తామని కుటుంబ సభ్యులు కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే భువనగిరిలో పోలీసులు పూర్తి స్థాయిలో అప్రమత్తమై ఉన్నారు. ఒకవేళ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలాగా కూడా భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. డెడ్ బాడీని తీసుకెళ్లేటప్పుడు కూడా బందోబస్తును ఏర్పాటు చేశారు. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత అంత్యక్రియలు ముగిసే వరకు కూడా ఈ బందోబస్తు కొనసాగే అవకాశం కనబడుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ. ప్యాకేజీ పేరుతో ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం జరుగుతోందన్నారు వైసీపీ అధినేత జగన్. హోదా విషయంలో రాజీ పడితే చరిత్రహీనులుగా మిగిలిపోతారన్నారు. పెట్టుబడులు సాధించాలంటే స్పెషల్ స్టేటస్ తోనే సాధ్యమన్నారు. ఢిల్లీ టూర్లో ఉన్న జగన్ హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలంటూ సిపిఐ నేత డి రాజాను కలిశారు. తమ పోరాటానికి మద్దతివ్వాలని కోరారు. ఈ ప్యాకేజీలన్నీ ఇలాగే ఉంటాయి. రావాల్సినవి అన్ని కలిపి మూటగా రావాల్సినవి అన్ని కలిపి ఒక 10 ఏళ్లకో 5 ఏళ్లకో లెక్క కట్టేస్తారు. లెక్క కట్టేసి ఇదే మీకు ప్యాకేజ్ కింద ఇస్తున్నాము అని చెప్పి భ్రాంతి కలిగించే కార్యక్రమం. ఒక ప్యాకేజీకు అన్నది ఏదైతే వాళ్ళు ఇస్తా ఉన్నారో, ప్రత్యేక హోదా అన్నది మన హక్కు. ప్రత్యేక హోదా అన్నది వస్తేనే పరిశ్రమలు వస్తాయి. పరిశ్రమలు వస్తేనే ఉద్యోగ అవకాశాలు వస్తాయి.
లక్షల కోట్లు పెట్టుబడి వచ్చి రాష్ట్రం తన కాళ్ళ మీద నిలబడే పరిస్థితికి రావాలి అని అంటే ప్రత్యేక హోదా అన్నది వస్తేనే జరుగుతుందన్నది మర్చిపోలేని విషయం. కాబట్టి దాని విషయంలో మాత్రం ఎవరైనా కూడా రాజీ పడడం చూడలేని విషయం. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ తప్పెటిగుళ్ల వేషధారణతో పార్లమెంటుకు వెళ్లారు టీడీపీ ఎంపీ శివప్రసాద్. డప్పు కొడుతూ పాట పాడుతూ పార్లమెంట్ ఆవరణలో ప్రదర్శన ఇచ్చారాయన. ఏపీ ఐసీయూలో వెంటిలేటర్ పై ఉందని వెంటనే ప్రత్యేక హోదా ప్రకటించి బతికించాలని ఆవేదనగా అన్నారు శివప్రసాద్. హోదా ఇవ్వకపోతే ఆందోళన కాస్త ఉద్యమంగా మారుతుందని కేంద్రాన్ని హెచ్చరించారాయన. ఆంధ్రుల సెంటిమెంట్ ప్రత్యేక హోదా మోడీ గారు. ఆంధ్రుల సెంటిమెంట్. హోదా విషయంలో చంద్రబాబుది ఉత్తొత్తి పోరాటమేనన్నారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ రఘువీరారెడ్డి. అనంతపురంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో క్విట్ ఇండియా ర్యాలీ నిర్వహించారు. విభజన సమయంలో శకుని పాత్ర పోషించిన చంద్రబాబు ఇప్పుడు హోదాపై నీతులు చెబుతున్నారని విమర్శించారు. టీడీపీ అంటే తెలుగు ద్రోహుల పార్టీగా అభివర్ణించారు రఘువీర. సినీ నటి జ్యోతిలక్ష్మి మరణంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఆఖరి చూపు కోసం జ్యోతిలక్ష్మి నివాసానికి చేరుకున్నారు. సొంత అక్క చనిపోవడంతో జయమాలని మరింత కుమిలిపోయారు. తెర మీదే కాకుండా తెర వెనుక కూడా తనకు మార్గదర్శిగా నిలిచిన అక్క మృతదేహాన్ని చూసి జయమాలిని కన్నీరు మున్నీరయ్యారు. తమిళ దర్శకుడు డాన్స్ డైరెక్టర్ టి రాజేందర్ కూడా జ్యోతిలక్ష్మి పార్థివ దేహానికి నివాళులర్పించారు. ఫస్ట్ కూతురు అమ్మాయి, నేను లాస్ట్ సహోదరు సిస్టర్ అనమాట. తల్లిలాగా చెప్పేసి వెళ్ళిపోయింది. నా కూతురులాగా నీవు కూడా నా ఒక కూతురు అని చెప్పేసి ఇలా చనిపోతుందని మాటలే రావట్లేదు. ఎప్పుడు మాట్లాడారు అక్కతోటి? హాస్పిటల్లో చూశాను. ధైర్యంగా ఉండింది, చాలా ధైర్యంగా ఉంది. అన్నీ తెలుసు, దానికి తెలియకుండా ఎవరికి బాధ పెట్టకూడదు అని చెప్పి ధైర్యంగా ఉన్నది. ఇలా తీసుకోక అలా తీసుకోక అంటే లేదు, చాలు జయ, నాకు 6-8 అయింది, నా పని పూర్తి అయింది, చాలు ఇంకా ఏమీ లేదు అని చెప్పేసింది. మేము ధైర్యం లేకుండా ఉన్నాం. అమ్మాయి లాస్ట్ వరకు కింగ్ లాగా ఉంది, క్వీన్ లాగా, పులిపిల్లలాగా ఉంది. చాలా ధైర్యం. ఎవరు ఊహించలేదు. అంత గట్టి, ఆ షేపు, బాడీ షేపు, ఆ డ్యాన్సు. నాకు తెలిసి చిన్నమ్మాయి కదా, నేను చూసేది ఆవిడనే. మా ఫ్యామిలీ మొత్తం ఆ బ్లడే కదా ఉంది చెప్పొచ్చు. ఆమె డ్యాన్స్ నాకన్నా పర్ఫెక్ట్గా ఉంటుంది. సినిమాలోకి అంతగా రావట్లేదు, సరదాగా బాగా కామెడీ చేస్తుంది. చనిపోయే ముందు కూడా చాలా బాగా కామెడీ చేసింది. ఎట్లా ఆ ధైర్యం వచ్చింది అని తెలీదు. మా సిస్టర్ అందరికి ఎవరికి ధైర్యం లేదు. చాలా ఫ్రీగా ఉంటుంది, ఏ బాధ తెలియకుండా వెళ్ళిపోయింది. అది మా కుటుంబానికి చాలా కష్టంగా ఉంది, తట్టుకోలేకపోతున్నాం. ఇంకా చెప్పాలంటే అమ్మాయి గురించి చాలా చెప్పాలి. ఇంట్లో కూడా అన్ని పని అమ్మాయే చేస్తుంది. వంట ఎవరు వచ్చినా కూడా తనే చేయాలి. అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి, క్లీన్గా ఉండాలి. అంత ఏం చెప్పలేము. ఒక నటి కాకుండా ఈ ఇంట్లో కూడా అన్ని పనులు అదే చేసేదాని అమ్మాయి. దేవుడి దగ్గర, మా అమ్మ దగ్గర వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకొని చాలా కష్టపడింది. చాలు, అదే కోరుకుంటున్నాం. నన్ను కూడా అడిగింది, తెలుగులో రా చేస్తాం, ఎందుకు వచ్చింది వద్దా అంటున్నావు, చెయ్యి అన్నది చెప్తుంది. అంత ధైర్యగలం, ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేసేస్తుంది. తమిళ్లో కానీ మలయాళంలో కూడా హీరోయిన్గా చేసింది ప్రేమ్ నజీర్తో. ఎవరు లేరు. జ్యోతిలక్ష్మి తర్వాతనే జయమాలిని తెలుసు. నేను పాప కదా, 63లో వచ్చేసింది అమ్మాయి. ఆంధ్ర జ్యోతిలక్ష్మి గారు గొప్ప ఆర్టిస్టు, మంచి డాన్సరు, మంచి ఆర్టిస్టు.
ఆంధ్ర సినీ ఫీల్డ్లో ఆ అమ్మాయికు పెద్ద పేరు ఎవరికి లేదు. అది అప్పట్లో ఆ రోజు అయినా సరే, ఈ రోజు అయినా సరే, ఏ రోజు అయినా సరే ఆంధ్ర ప్రేక్షకులు మనస్సులో అమ్మాయి అది మర్చిపోలేదు. అంత గొప్ప పేరు, మంచి టాలెంటు, మంచి మనిషి, మనసున్న మనిషి. అలాగా అమ్మ దగ్గర హిట్ లేదు. నా పిక్చర్లో తమిళ్లో నేను 2 పిక్చర్స్ డైరెక్ట్ చేశాను. ఆ పిక్చర్లో అమ్మ జ్యోతిలక్ష్మి గారు కాంబినేషన్లో అండ్ జయమాలి కాంబినేషన్లో ఇద్దరు కలిపి ఒక డాన్సర్ 2 సాంగ్స్ చేశారు. హిట్ లేదు ఆ అమ్మ దగ్గర. అది మాత్రం కాదు, అప్పట్లో ఆ రోజు తెలుగు ఇండస్ట్రీలో పెద్ద పెద్ద ఆర్టిస్టు, అది ద గ్రేట్ స్టార్ అవర్ ఎన్టీఆర్ అయినా సరే, నాగేశ్వరరావు పిక్చర్లో ప్రేమ్ నగర్ అయినా, ఏ పిక్చర్లో అమ్మ కంటే ఒక స్పెషల్ ఆంధ్ర ప్రేక్షకులు అమ్మ కోసం అప్పట్లో ఆ రోజు బ్రహ్మరథం పెట్టారు. అమ్మ కోసం బ్రహ్మరథం పెట్టారు. బ్రహ్మాండంగా డాన్సరు, మంచి టాలెంటెడ్ ఆర్టిస్టు. ఆ కొరడారని, జాక్బట్ జాంగు అనే యాక్షన్ ఓరియంటెడ్ హీరోయిన్ అంటే ఆ అమ్మాయి కంటే ఒక తని సెపరేట్ నేమ్ అక్కడ ఉంది, సెపరేట్ కలెక్షన్. అప్పట్లో ఆ రోజు మా పిక్చర్ ఆంధ్ర స్క్రీన్ ఆడిపోయింది, అదిరిపోయింది. స్క్రీను, ఆంధ్ర స్క్రీను అమ్మ కోసం, ఆ డాన్స్ కోసం ఆడిపోయింది. అమ్మ ఒక డాన్స్ అంటే జ్యోతిలక్ష్మి గారు అంటే డాన్స్. ఇట్స్ ఎ వెరీ బిగ్ లాస్, నాట్ ఓన్లీ ఫర్ ఆంధ్ర ఇండస్ట్రీ, for our Indian cinema, Indian panorama, because she is such a very big dancer, very big artist. మంచి జ్యోతిలక్ష్మి మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు అన్నారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్. అప్పట్లో ఆమెకు ఓ స్టార్ హీరోయిన్ కు ఉన్నంత ఇమేజ్ ఉండేదని, అది ఎప్పటికీ కాపాడుకున్నారని అన్నారు. జ్యోతిలక్ష్మి మరణం తీవ్ర బాధాకరం అంటున్న రాజేంద్ర ప్రసాద్ తో మా ప్రతినిధి ఫణి ఫేస్ టు ఫేస్. చిన్నప్పటి నుంచి కూడా మీరు చూసే సినిమాల్లో కానీ వాటిలో కానీ జ్యోతిలక్ష్మి గారి పాటలు అప్పుడులో బాగా ఎంజాయ్ చేసేవారు అందరూ కూడా. మీరు పర్టికులర్గా ఆవిడ గురించి ఏం చెప్తారు? పర్టికులర్గా మనకి సినిమా ఇండస్ట్రీలో మరి ముఖ్యంగా ఎవరిని ప్రత్యేకంగా మనం గుర్తుపెట్టుకుంటాము అని అంటే వాళ్ళకంటూ వాళ్ళకు ఒక సొంత బ్రాండ్ ఇమేజ్ని తెచ్చుకున్న వాళ్ళని మనం ఎప్పుడు జీవితంలో గుర్తుపెట్టుకుంటాం. నాకు తెలిసి ఒక డ్యాన్స్, పర్టికులర్గా సాంగ్స్ మాత్రమే చేసినటువంటి డ్యాన్స్ ఆర్టిస్ట్గా తీసుకుంటే మీ అందరికీ తెలియని విషయం ఒకటి ఏంటంటే జ్యోతిలక్ష్మి గారు మనకెంత పాపులరో మనకంటే తమిళ్లో అంతకంటే పాపులర్. సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్లోనే ఒకటి కాదు, మలయాళం కానీ కన్నడ కానీ మీరు ఎక్కడ తీసుకున్నా వారికి తన సొంత బ్రాండ్ ఇమేజ్. తర్వాత ఎవరు పాట చేసినా రే ఈ జ్యోతిలక్ష్మి పాటలాగా ఉందిరా అనే ఒక బ్రాండ్ ఇమేజ్ని తనకు తెచ్చుకున్నటువంటి ఆర్టిస్టు జ్యోతిలక్ష్మి గారు. మనకి నిజంగా ఆవిడ చాలా ప్రత్యేకమని చెప్పాలి. నేను నాకు సంబంధించి కాదు, నా ఏజ్ గ్రూప్ వాళ్ళకైతే మరి ముఖ్యంగా ప్రత్యేకం. ఆ ఏజ్ గ్రూప్లు అంటే నాతో పాటు కాలేజీలు చదివిన వాళ్ళందరికీ కూడా ఎవ్వరూ జ్యోతిలక్ష్మి గారి సాంగ్ అని అంటే మర్చిపోగలిగిన వాళ్ళు ఎవరు ఉండరు నాకు తెలిసి. అంటే ఇప్పుడు కూడా ఐటమ్ సాంగ్స్ ఉంటున్నాయి, చాలామంది బాంబే నుంచి అక్కడి నుంచి వచ్చి డ్యాన్సులు వేస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికీ కూడా ప్రేమ్ నగర్లోనే లే 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 నారాజా అన్న పాడి ఇప్పుడు ఈ తరాలు కూడా ఎంజాయ్ చేస్తారు. అంటే అందులో ఏంటి రహస్యం అంటే మనం క్లబ్ డ్యాన్స్లు చేస్తారు, లే 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 నారాజా అనుకున్నావు కదా. గుడిలో నారాజు కొలువై ఉన్నాడు, సేవకు వేళాయేరా చెలియా సేవకు నాకు ఆ ఫేవరెట్. అంటే ఒక క్లాసికల్ సాంగ్ని, ఒక క్లాసికల్ డ్యాన్స్ని క్లాసికల్గా కూడా ఆవిడ అంత బాగా మెప్పించగలిగిన ఆర్టిస్ట్. అందుకనే స్టాండర్డ్ ఉంటుంది. కేవలం ఓన్లీ క్లబ్ డ్యాన్సులు మాత్రం వేస్తే గుర్తుండదండి. ఈ పాటలు డ్యాన్సులు అనే కాకుండా ఒక నటిగా జ్యోతిలక్ష్మి గురించి మీరు ఏం చెప్తారు? ఒక నటి ఒక స్టాండర్డ్ తెచ్చుకోవడానికి ముఖ్యంగా కావాల్సిన విషయాల్లో వాళ్ళ క్యారెక్టర్స్ కూడా. జ్యోతిలక్ష్మి గారు మాత్రమే మీరు కనుక ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకున్నట్టయితే, నాకు గుర్తునే చెప్తున్నాను సుమండి, అంటే ఇప్పుడు జనరేషన్ కూడా మీరు తెలుసుకోవచ్చు. మోసగాడు ఇలాంటి సినిమాల్లో మరి ప్యాంటు షర్ట్ వేసుకుని గన్స్ పెట్టుకుని నేను క్విగ్గన్ మురుగన్ అలాంటి సినిమాలు చేసినట్టుగా మరి కృష్ణన్నయ్యతో పాటు ఒక కౌబాయ్ ఫిల్మ్స్లో యాక్ట్ చేయాలంటే రౌడీ రాణి అలాంటి క్యారెక్టర్స్లో ఆవిడ ఇమేజ్ అంటూ ఆవిడ మిస్ కాకోకుండా ఆవిడ చేశారు. సో యాక్ట్రెస్గా కూడా, నటిగా కూడా
తన బ్రాండ్ ఇమేజ్ని తను కాపాడుకుంటూ ఉన్నారు. నిజంగా అది గొప్ప విషయం. మనకి మనం ఎప్పుడు కూడా ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సినటువంటి నటి జ్యోతిలక్ష్మి గారు. జ్యోతిలక్ష్మి గారికి మనస్ఫూర్తిగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం మా ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున. థ్యాంక్ యూ.